ఓం నమో వెంకటేశాయ. హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్రెడీ మనము శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో 1 మంత్ బ్యాక్ పోస్ట్ చేయడం జరిగిందండి. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో అందులో చాలామంది భక్తులు శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి చాలా డౌట్స్ అడుగుతున్నారండి. అందులో ముఖ్యమైనది ఏంటంటే, మనం 10,000 రూపాయలు కనుక డొనేట్ చేస్తే ఎంతమంది వెళ్ళొచ్చు, అదేవిధంగా 10,000 రూపాయలు డొనేట్ చేస్తే మనకి ఎన్ని బ్రేక్ దర్శనం టికెట్లు వస్తాయి, సో ఇలాంటి డౌట్స్ అయితే అడుగుతున్నారండి. సో వాటికి సంబంధించి మనము డీటెయిల్డ్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. అదేవిధంగా మనం గత వీడియోలో కేవలం ఒక్క వ్యక్తి ఏ విధంగా బ్రేక్ దర్శనం బుక్ చేసుకొని తిరుమలకు వెళ్ళాలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. సో అదేవిధంగా ఆ వీడియోలో చాలామంది కామెంట్ సెక్షన్లో డౌట్స్ అడగడం జరిగింది. సో ఆ డౌట్స్ని ఇతర భక్తులతో షేర్ చేసుకునేదానికి ఈ వీడియో చేయడం జరుగుతుందండి. మనకు శ్రీవాణి ట్రస్ట్ టికెట్లు బుక్ చేసుకోవాలంటే గోవింద యాప్లో అయితే చాలా సింపుల్గా బుక్ చేసుకోవచ్చండి. అదే కనుక మనము టీటీడీ అఫీషియల్ వెబ్సైట్లో కనుక బుక్ చేసుకుంటే మనకు బుకింగ్ ఆప్షన్ అక్కడ డెస్క్టాప్ సైట్ ఓపెన్ చేసి అక్కడ మన మొబైల్ని ల్యాండ్స్కేప్ మోడ్లో రొటేట్ చేస్తేనే మనకు అక్కడ బుకింగ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. కానీ ఇక్కడ గోవింద యాప్లో మాత్రము చాలా సింపుల్గా బుక్ చేసుకోవచ్చు. అందుకే నేను ఎప్పుడు గోవింద యాప్లోనే బుక్ చేస్తాను. సో ఫస్ట్ టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి ఏ విధంగా శ్రీవాణి ట్రస్ట్కి డొనేట్ చేయాలి, తర్వాత డొనేట్ చేసిన తర్వాత గోవింద యాప్లోకి వచ్చి మనము ఈ బ్రేక్ దర్శనం అదేవిధంగా అకామిడేషన్ ఎలా బుక్ చేసుకోవాలో ఇప్పుడు టోటల్ వీడియో చూద్దామండి. సో లెట్స్ గెట్ ఇంటు అవర్ వీడియో. ఫస్ట్ టీటీడీ వెబ్సైట్లోకి వచ్చేసి ఇక్కడ మీ జీమెయిల్ అకౌంట్ ఏదైతే ఉందో దాంతో లాగిన్ అయ్యేసి తర్వాత సర్వీసెస్లోకి వస్తే కనుక ఇక్కడ శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ అని ఉంది. సో ఆల్రెడీ మీకు చూపించడం జరిగింది. సో శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ మీద క్లిక్ చేస్తే కనుక తర్వాత మనకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మనకు చూస్తే కనుక ప్రివిలేజెస్ అని అన్నీ కనిపిస్తాయి. ప్రివిలేజెస్ అంటే మనం డొనేట్ చేసినందుకు గాను టీటీడీ వాళ్ళు మనకిచ్చే ఫెసిలిటీస్ అన్నమాట. ఆ ప్రివిలేజెస్ ఎన్ని రకాలు ఉన్నాయి అవన్నీ ఇప్పుడు మనం చూద్దామండి. సో చాలా సింపుల్. 10,000 రూపాయల కంటే తక్కువ అంటే 9,999 రూపాయల వరకు మనం కనుక డొనేట్ చేస్తే మనకు ఎటువంటి ప్రివిలేజెస్ అయితే ఇక్కడ లేవండి. మనకు 10,000 రూపాయల నుండి ఇక్కడ స్టార్ట్ అవుతుంది. 10,000 రూపాయల నుండి 19,999 రూపాయల వరకు ఈ మధ్యలో ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకు ఒక్క బ్రేక్ దర్శనం టికెట్ ఉంటుందండి. అదేవిధంగా 20,000 రూపాయల నుండి 29,999 రూపాయల వరకు ఈ మధ్యలో ఎవరైతే డొనేట్ చేస్తారో వాళ్ళకు 2 బ్రేక్ దర్శనం టికెట్లు ఉంటాయండి. అదేవిధంగా మనకు 30,000 రూపాయల నుండి 39,999 రూపాయల వరకు పే చేస్తే 3 బ్రేక్ దర్శనం టికెట్లు ఉంటాయి. సో ఇదే విధంగా మనకు కంటిన్యూ అవుతుందన్నమాట. సో మీరు ఒక్కొక్క 10,000 రూపాయలకి ఒక్కొక్క బ్రేక్ దర్శనం టికెట్ వస్తుందనేసి ఒక గుడ్డి గుర్తు అనమాట. తర్వాత అక్కడ క్లిక్ హియర్ టు ఒక డొనేట్ అనేసి ఆప్షన్ ఉంటుంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసి ఇక్కడ మీరు డొనేట్ చేయకముందు క్లిక్ హియర్ అని చూసారు కదా, సో ఇక్కడ క్లిక్ చేస్తే కనుక మనకు ఏ డేట్కి తిరుమలలో బ్రేక్ దర్శనం టికెట్లు అవైలబుల్లో ఉన్నాయో ఇక్కడ వాళ్ళు చూపించడం జరుగుతుందండి. చూడండి, ఇప్పుడు కూడా సెప్టెంబర్ మంత్కు చాలా టికెట్స్ ఉన్నాయి. అప్ టు నవంబర్ వరకు ఇప్పుడే ఉన్నాయండి. బుక్ చేసుకోవాలి ఎవరికైనా కావాలంటే. తర్వాత మనము ఇక్కడ అమౌంట్ ఎంత డొనేట్ చేయాలో ఇక్కడ చూపిస్తారండి. సో ఇక్కడ మీరు కనుక 10,000 రూపాయలు అని టైప్ చేస్తే కనుక సో 1 పర్సన్కే అనమాట. తర్వాత 10,000 బదులు 20,000 రూపాయలు అనేది మీరు కనుక అక్కడ టైప్ చేస్తే కింద నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ అనే ఆప్షన్ వస్తుంది. సో అక్కడ మనకు 1 or 2 మాత్రమే కనిపిస్తుంది చూడండి. అదేవిధంగా అక్కడ మీరు 30,000 అని కనుక అక్కడ టైప్ చేస్తే కింద నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్లో 3 మెంబర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో అలా అండి, మీరు ఎన్ని 10,000 రూపాయలు అక్కడ పైన మెన్షన్ చేస్తారో కింద అన్ని నెంబర్ ఆఫ్ పిల్గ్రిమ్స్ మనకు చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా తర్వాత అక్కడ ఎంత మీరు డొనేట్ చేస్తారో టైప్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు డీటెయిల్స్ అన్నీ అడుగుతుందండి. అక్కడ మీరు 40,000 అని క్లిక్ చేస్తే ఇక్కడ 4 మెంబర్స్కి సంబంధించి డీటెయిల్స్ అన్నీ వాళ్ళు అడుగుతారనమాట. సో అక్కడ మనం ఫిలప్ చేసి తర్వాత కంటిన్యూ మీద క్లిక్ చేస్తే కనుక మనం డైరెక్ట్గా పేమెంట్ గేట్వేలోకి అయితే వెళ్తామండి. సో పేమెంట్ గేట్వే మొత్తం మీకు ఆల్రెడీ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో లెంతీ అయిపోతుంది కాబట్టి దాన్ని నేను స్కిప్ చేస్తున్నాను. పేమెంట్ చేసిన తర్వాత మనకైతే ఒక కన్ఫర్మేషన్గా ఒక పీడిఎఫ్ అక్కడే మనకు కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే కనుక మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్కి ఆ సర్టిఫికేట్ అనేది యూస్ఫుల్ అవుతుందండి. ఇప్పుడు మనం గోవింద యాప్లోకి వెళ్ళి బ్రేక్ దర్శనం ప్లస్ రూమ్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దామండి.
ఇప్పుడు మనం గోవింద్ యాప్లో ఉన్నాము. ఇక్కడ డోనార్ ప్రివిలేజెస్ ఆప్షన్లోకి వెళ్ళి తర్వాత ఇక్కడ టిక్ బాక్స్లో ఒక టిక్ ఇచ్చేసి అగ్రీడ్ మీద క్లిక్ చేస్తే కనుక మనం డోనార్ ప్రివిలేజెస్లో అయితే వెళ్తామండి. మనము శ్రీవాణి ట్రస్ట్ డొనేషన్ చేసినప్పుడు అక్కడ ఆల్రెడీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసాము. సో అది ఇక్కడ బై డిఫాల్ట్గా ఇక్కడ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మనకు 3 బ్రేక్ దర్శనం టికెట్లు బుక్ చేసుకోవడానికి అయితే ఎలిజిబిలిటీ ఉంది. సో ఇప్పుడు మనం అక్కడ బుకింగ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఇక్కడ బుకింగ్ పేజ్లోకి అయితే వచ్చేస్తాము. ఇక్కడ పిల్గ్రిమ్ డీటెయిల్స్లో మనం ఏం ఎంటర్ చేయాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ మనం డొనేషన్ చేసినప్పుడు ఎంతమంది డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసింటామో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఆల్రెడీ వచ్చేసి ఉంటాయి చూడండి. తర్వాత ఇక్కడ బిగినింగ్ బ్రేక్ దర్శనం డేట్ తీసుకోవాల్సి ఉంటుంది. మీకు అక్కడ గ్రీన్ కలర్ ఉన్న డేట్స్లో ఏదో ఒకటి తీసుకోండి అండి, అంటే మీకు విల్లింగ్ ఉన్న డేట్ అనమాట. తర్వాత అకామిడేషన్, ఇక్కడ అకామిడేషన్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక క్యాలెండర్ ఓపెన్ అవుతుంది. సో అందులో మనకు మన బ్రేక్ దర్శనం డేటు దానికి ఒకరోజు ముందు మాత్రమే బుక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉందండి. సో ఆ డేట్లో కూడా మనం ఏ టైమింగ్లో తిరుమలకి వెళ్తామో, అంటే ఇక్కడ మనకు ఒక్కొక్క టైం స్లాట్కి 6 అవర్స్ డ్యూరేషన్ ఉంటుందండి. ఆ 6 అవర్స్లోపు మనం తిరుమలకి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. సో ఆ 6 అవర్స్ దాటిందనుకోండి మనకు ఆటోమేటిక్గా అది ఎక్స్పైర్ అయిపోతుందండి. 6 అవర్స్ అంటే ఇక్కడ చూడండి 6 అవర్స్ టు 11:59 అవర్స్ అనేది ఉంటుంది కదండి. సో మనకి ఏ టైమింగ్ అయితే విల్లింగ్ ఉందో దానిని మాత్రమే తీసుకోవాలండి. సో 1 సెకండ్ మనం ఆ టైమింగ్ దాటిపోయినా కూడా అక్కడ రిపోర్ట్ చేసేటప్పుడు అది కనుక స్కాన్ చేస్తే కనుక అది ఎక్స్పైర్ అయిపోయింది అనేసి చూపిస్తుంది. కాబట్టి మీకు ఏ టైమింగ్ అయితే విల్లింగ్ ఉంటుందో ఆ టైమింగ్ ఇక్కడ పెట్టండి. తర్వాత రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే ప్రివ్యూ కనిపిస్తుందండి. సో ఇప్పుడు మనము 3 బ్రేక్ దర్శనం టికెట్లు అదేవిధంగా ఒక తిరుమల రూమ్ బుక్ చేసుకున్నాము. 3 బ్రేక్ దర్శనం టికెట్లు అంటే ఒక్కొక్క టికెట్కి 500 రూపాయలు కాబట్టి 1500 రూపాయలు. తర్వాత తిరుమలలో మనకు ఒక రూమ్ 1000 రూపాయల రూమ్ కాబట్టి రూమ్ రెంట్ 1000 రూపాయలు, అదేవిధంగా దానికి కాషన్ డిపాజిట్ ఒక 1000 రూపాయలు, 2000 రూపాయలు, మొత్తం 3500 రూపాయలు మనము మన బ్యాంక్ అకౌంట్ నుంచి డెబిట్ చేయాల్సి ఉంటుందండి. ఇక్కడ మనం ఎక్స్ట్రాగా పే చేసినటువంటి 1000 రూపాయల అమౌంట్ని అది కాషన్ డిపాజిట్ కిందకు వెళ్తుంది. కాబట్టి మనం రూమ్ వెకేట్ చేసిన తర్వాత వితిన్ 10 days లోపు మనకైతే ఆ కాషన్ డిపాజిట్ అమౌంట్ మనకు క్రెడిట్ అవుతుందండి. కాబట్టి ఆ తర్వాత మీకు రాకపోతే కనుక టీటీడీ వాళ్ళకి మెయిల్ చేస్తే కనుక వాళ్ళు ఖచ్చితంగా మన అమౌంట్ అయితే మనకు క్రెడిట్ చేస్తారు. ఇప్పుడు మనం రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దామండి. సో రిడీమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా మనకు మొత్తం ప్రివ్యూ కనిపిస్తుంది. మనం ఏ డేట్న బ్రేక్ దర్శనం తీసుకున్నాము, ఏ డేట్న అకామిడేషన్ తీసుకున్నాము, ఇక్కడ మనం అన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. తర్వాతనే మనం పేమెంట్ చేయడానికి అయితే ముందుకు వెళ్ళాలండి. సో ఇక్కడ చూడండి టోటల్ అమౌంట్ 3500 రూపాయలు మనం పే చేయాల్సి ఉంటుంది. సో కిందకి స్క్రోల్ డౌన్ చేస్తే మనకు ప్రొసీడ్ టు పేమెంట్. సో ఇప్పుడు మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఎనీ పేమెంట్ గేట్వే, ఏదో పేమెంట్ గేట్వేలోకి అయితే వెళ్ళేసి మన డెబిట్ కార్డు లేదంటే క్రెడిట్ కార్డు, ఇక్కడ నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ పేమెంట్ చేసే ముందు మన డెబిట్ కార్డులో అమౌంట్ ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలండి. అదేవిధంగా మనకు అమౌంట్ ఉన్నా కూడా కొన్ని కార్డ్స్ అయితే ఇక్కడ లాస్ట్లో ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిపోతుంటుంది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయండి. ఎందుకంటే మీరు ఇప్పుడు పేమెంట్ చేస్తున్న దానికంటే ముందే ఆ కార్డు యొక్క లిమిట్ దాటిపోతే కనుక ఆటోమేటిక్గా ఇక్కడ ట్రాన్సాక్షన్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. కాబట్టి సివివి నెంబర్ ఇక్కడ చాలా కీలక పాత్ర పోషిస్తుందండి. సివివి నెంబర్ అంటే మన కార్డ్ బ్యాక్ సైడ్ 3 నెంబర్స్ ఉంటాయి. సో ఆ 3 నెంబర్స్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తే మనకు ఒక ప్రివ్యూ కనిపిస్తుంది, కన్ఫర్మేషన్. సో టోటల్ ఇక్కడ 3518 రూపాయలు. ఆ 18 రూపాయలు ఏంటంటే మన కార్డు ఫీజు అనమాట. అవి సక్సెస్ఫుల్గా మనకైతే ఒక ఓటీపీ జనరేట్ అయ్యింది. మన మొబైల్ నెంబర్కి వచ్చినటువంటి ఓటీపీని అంటే బ్యాంక్ నుంచి వస్తుందన్నమాట ఇది. సో ఓటీపీని అక్కడ మనం ఎంటర్ చేస్తే తర్వాత మన బ్యాంక్ అకౌంట్ నుండి టీటీడీ అకౌంట్కి ఆ అమౌంట్ అనేది క్రెడిట్ అవుతుందండి. సో అప్పుడే మనకి ఈ విధంగా బుకింగ్ కన్ఫర్మేషన్ అయితే వస్తుంది. సో ఇక్కడ చూడండి హోమ్ డోనార్ ప్రివిలేజెస్ మై యాక్టివిటీస్లోకి అయితే మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఫస్ట్ టీటీడీ వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేసి మనం హోమ్లోకి వెళ్తే కనుక అక్కడ డోనార్ ప్రివిలేజెస్ ఆప్షన్ కనిపిస్తుంది. సో అక్కడ నుండి మనం మై యాక్టివిటీస్లోకి వెళ్తే కనుక మనకు బ్రేక్ దర్శనం టికెట్లు పీడిఎఫ్లు అక్కడ ఉంటాయన్నమాట. సో అక్కడ నుండి మనము బ్రేక్ దర్శనం పీడిఎఫ్
అదేవిధంగా అకామిడేషన్ పీడిఎఫ్ రెండు మై యాక్టివిటీస్లోనే ఉంటాయండి. అక్కడ నుంచి మనం డౌన్లోడ్ చేసుకొని మన ఇంటర్నల్ మెమరీలో సేవ్ చేసుకోవచ్చండి మన మొబైల్లోనే. తర్వాత దాన్ని ప్రింట్ తీసుకొని డైరెక్ట్గా తిరుమలలోకి అయితే వెళ్ళాలి. మీరు అకామిడేషన్లో ఏ టైం స్లాట్ అయితే పెట్టింటారో విత్ ఇన్ టైం స్లాట్లోనే మనం వెళ్ళాల్సి ఉంటుందండి. సో 1 సెకండ్ దాటినా కూడా అది ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఆ టైంలోనే వెళ్ళండి. సో ఇది అన్నమాట పూర్తి వివరాలు. ఇదే అండి శ్రీవాణి ట్రస్ట్కి సంబంధించి 2 లేదా అంతకన్నా ఎక్కువ మంది ఎలా డొనేషన్ చేసి దర్శనం బుక్ చేసుకోవాలి, అదేవిధంగా తిరుమల అకామిడేషన్ శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు ఎలా బుక్ చేసుకోవాలో చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోనండి. ఓం నమో వెంకటేశాయ.